అనుకున్నట్టే రుణమాఫీ జరిగింది కాబట్టి హరీష్ రావు రాజీనామా చేయాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లేదంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడో విడతలో భాగంగా 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన సందర్భంగా వైరా సభలో సీఎం సహా మంత్రులంతా ఉద్వేగంగా మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రైతు రుణమాఫీ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంది. 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి తీరతామన్న ప్రభుత్వం ఆ హామీని సంపూర్ణంగా నెరవేర్చింది. ఇప్పటికే 2 విడతల్లో రుణాల్ని మాఫీ చేసిన సర్కారు మూడో విడతను కూడా క్లియర్ చేసింది. స్వాతంత్ర దినోత్సవం కానుకగా రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వైరా వేదికగా సాగుకు జీవం రైతుకు ఊతం పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అన్నమాట ప్రకారం రుణమాఫీ చేశాం కాబట్టి సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చెయ్యాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. లేదంటే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి సవాల్ను వెనక్కి తీసుకుంటున్నట్టు హరీష్ రావు చెప్పాలని అన్నారు. ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు, మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి, నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఛాలెంజ్ చేసి మరీ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇచ్చిన హామీ సాధ్యం అవుతుందా కాదా అని మొదట్లో అనుమానం వ్యక్తం చేశారని, తాను కూడా కొంత టెన్షన్ పడ్డానని అన్నారు. అయినా సరే సమయం ఉంది, మనం చేయాల్సిందేనన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పాన్ని నిజం చేశామన్నారు భట్టి. 2 లక్షల రూపాయలు ఒకటేసారి, అది కూడా ఆగస్టు 15 కల్లా చేస్తామని ఛాలెంజ్ ఎందుకు చేయాలి, మనకి సమయం ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందే అని ఛాలెంజ్ విసిరొచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా నాకు ఈ అవకాశం రావటం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. జూలై 18న మొదటి విడతగా 1 లక్ష రూపాయల వరకు లోన్ ఉన్న రైతు కుటుంబాలన్నిటికీ ఏకకాలంలో మాఫీ చేసింది సర్కార్. 11,14,412 మంది అన్నదాతల ఖాతాల్లోకి 6,034.97 కోట్ల రూపాయలను విడుదల చేసింది. జూలై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే 2వ విడత రుణమాఫీ అమలు చేశారు. 1 లక్ష నుంచి 1.5 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాన్ని క్లియర్ చేశారు. ఈ కేటగిరీలో దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190.01 కోట్ల రూపాయలు జమ చేశారు. మూడవ విడతలో 1.50 లక్షల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్న లోన్లను మాఫీ చేశారు. ఈ దఫా 14.45 లక్షల మంది రైతులకు రుణం నుంచి విముక్తి లభిస్తుంది.